కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ రకంగా దుర్మార్గంగా జైల్లో నుంచే పరిపాలన చేస్తారన్న విషయం తెలియదు. అధికారం కోసం సిగ్గు విడిచి దిగజారి రాజకీయాలు చేస్తారని వారికి తెలియదు. బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేరారోపణం కింద జైలుకి వెళితే వాళ్ళు రాజీనామా చేయాలి. ప్రభుత్వం పోదు, ఆ పార్టీ ఇంకోరిని ఎన్నుకోవచ్చు జార్ఖండ్ లాగా. అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగజార్చే విధంగా, ప్రజలలో నవ్వుల పాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాము. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్తున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు 6 నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగులు పెట్టేవాడు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు, అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు. ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పరిపాలనను భ్రష్టు పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆయన జైల్లో ఉన్నారంటే ఆధారాలు లేకుండా, ఆయన జైల్లో ఉన్నారంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ న్యాయస్థానం కూడా ఆయనని జైల్లో పెట్టదు. ఏదో ప్రభుత్వం పెట్టదు జైల్లో, ప్రధానమంత్రి గారో, హోంమంత్రి గారో, ఢిల్లీ పోలీస్ కమిషనరో తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టలే. న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆధారాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్